ఉమ్, హాయ్ అండి, నమస్తే. నేను మీ మీనాక్షిని. నిన్నటి వరకు పద్యాలు పాటలతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు చిన్న గార్డెన్ టూర్ చేస్తున్నానండి. ఈరోజు మాది గార్డెన్ మీకు చూపిద్దామని ఇలా గార్డెన్లోకి వచ్చానండి. నిన్న వైజాగ్ నుంచి కొన్ని మొక్కలు తీసుకొచ్చామండి. పాతవి కొన్ని మొక్కలు ఉన్నాయండి. ఆ మొక్కలన్నీ మీకు చూపిస్తాను. ఇది గ్లాడియాస్ అండి. ఈ ఫ్లవర్స్ నిన్న తీసుకొచ్చామండి. దీని కాస్ట్ 70 రూపీస్ మాత్రమేనండి. ఇది నెక్స్ట్ ఇది మారేడు చెట్టు అండి. మా ఇంట్లో ఉంటుంది. శివునికి ఇష్టమైన మారేడండి. ఇది మేము ఈశాన్యంలో కావాలని వేసుకున్నామండి. ఇది బంగినబిల్లి మామిడి చెట్టు అండి. ఇది ఎప్పుడు చాలా కాయలు కాస్తుందండి. చాలా పళ్ళు అవుతాయండి. నెక్స్ట్ శంఖం పూలు చెట్టు అండి. ఇది మొక్క అండి, చెట్టు కాదు, క్లేపర్. ఇది వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయండి. ఇది వైట్ మందార అండి. ఇది పత్తి మందార అంటారు కదండి. ఇది పత్తి మందార అండి. ఇది చెట్టు చిక్కుడు అండి. ఇదంతా చెట్టు చిక్కుడు అండి. ఇగో కాయలతో ఉన్నాయండి. ఇదంతా చెట్టు చిక్కుడు అండి. ఇది చెట్టు చిక్కుడు అండి. ఇది చీమ మిరప అంటారు కదండి. పైకి ఆకాశాన్ని చూస్తూ ఉంటాయి మిరప. ఇది గ్రీన్గా ఫస్ట్ కాయ ఉండి తర్వాత రెడ్ కలర్లోకి వస్తుందండి. ఇది చీమ మిరప అండి. ఇది పసుపు అండి, పసుపు మొక్క అండి. ఇవి చామంతులు అండి. కొన్నిటికి నాకు పేర్లు తెలియవు, అందుకని పేర్లు చెప్పలేకపోతున్నాను. ఇది ఒక రకం ఇండోర్ ప్లాంటేనండి. ఇది కూడా ఇండోర్ ప్లాంట్ అండి. ఇది నందివర్ధనంలో ఇదొక టైప్ అండి. పెటల్ కొంచెం తిక్కుగా ఉంటుందండి. ఇదండి. ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇది తమలపాకుల మొక్క అండి. నెక్స్ట్ ఇది వైట్ మిరపండి. ఇది కూడా ఆకాశాన్నే చూస్తూ ఉంటుందండి. ఇది వైట్ మిరపండి. ఇవి వంగ నారు వేసామండి. ఇవన్నీ వంగ నారు వేసాం. నెక్స్ట్ ఇది చెట్టు విరజాజి అండి. ఇది చెట్టు విరజాజి. ఇది టేబుల్ లెమన్ అండి. ఇది టేబుల్ లెమన్. ఇది పేరు బ్రహ్మకమలం మొక్క అండి. ఇంకా ఎప్పుడు పూలు పూయలేదండి. అప్పుడే 3 years పైనే వేసామండి వచ్చి. ఇది రుద్రజడ అంటారు కదండి. ఇది రుద్రజడ మొక్క అండి. ఇది చామంతి అండి. ఇది చామంతిలో ఇదొక ఎల్లో షేడ్ అండ్ రెడ్ షేడ్ కలిపి వస్తుందండి. ఇది ఎల్లో మీద రెడ్ షేడ్ వస్తుందండి ఈ చామంతి అండి. నిన్న తీసుకొచ్చామని చెప్పాను కదండి. చామంతులు ఇవి ఇంకా విడలేదు. విడితే ఏ కలర్ వస్తాయో తెలియాలండి. ఇవి క్యాక్టస్ అంటారు కదండి. ఈ ఫ్లవర్స్ అండి. ఇవి నాకు సరిగా పేర్లు తెలియవండి, చెప్తున్నాను. ఇవి పిటూనియాలో చిన్న టైపు పిటూనియా అండి. ఇది పింక్, ఇదేమో ఈ పర్పుల్ కలర్ అండి. ఇది బటర్ఫ్లై ప్లాంట్ అంటారు కదండి. బటర్ఫ్లై చాలా అందంగా ఉంటుందండి. ఇది రేయర్ ప్లాంట్ అండి. దీనికి ఫ్లవర్స్ కూడా ఉంటాయండి. పిటూనియాలో ఇదొక వెరైటీ అండి. ఇది కొంచెం పెద్ద సైజ్ అండి. అందులో పింక్ కలర్ అండి. ఇది నేనే స్వయంగా చేసుకున్నానండి. సొంతంగా నేను తయారు చేసుకున్నానండి. ఇది కూడా నేనే తయారు చేసుకున్నానండి. మొక్కలు వేసుకుంది కానీ యూట్యూబ్లో చూసి చేసుకున్నానండి. ఇది కూడా పిటూనియాలో ఇదొక డబల్ షేడ్ అండి. ఇది పింక్లో వైట్ డబల్ షేడ్. ఇది టర్టిల్ వైన్ అండి. ఇది కూడా పిటూనియాలో ఇదొక టైప్ అండి. ఇది మందార అండి. మందారం బిస్కెట్ కలర్కి రెడ్ ఇది వస్తుందండి. ఇది మందారం అండి. ఇది కూడా గులాబీ అండి. ఇలా ఉంటాయండి గులాబీలు, చాలా బాగుంటాయండి. ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయండి. ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది. ఇవి కూడా నేనే తయారు చేసుకున్నానండి. మొక్కల కోసమని నేను తయారు చేసుకున్నానండి. ఇది కూడా ఒక గులాబీ అండి. ఇది కూడా బటన్ రోజ్ అండి. బటన్ రోజ్ కాదు, సారీ, ఇది
ఇది కాశ్మీర్ గులాబీ అంటారు కదండి, అది ఇంకా ఫ్లవరింగ్ రాలేదు. ఇది జెడ్ ప్లాంట్ అండి, జేడీ ప్లాంట్ ఏదో అంటారు, సారీ నాకు సరిగా తెలీదు. ఇదొక రకం క్వీపర్ అండి, ఇది కూడా ఇదొక రకం క్వీపర్ అండి. ఇది ఎల్లో షేడ్ వచ్చిన మనీ ప్లాంట్ అండి. దీన్ని ఏదో అంటారు, నాకు అంత పేర్లు అంతగా స్పష్టంగా తెలియవు, ఇక మీద తెలుసుకుంటానండి. ఇది మార్నింగ్ గ్లోరీ అండి, 2 కలర్స్ ఇవి ఆన్లైన్లో తెప్పించానండి, ఆన్లైన్లో తెప్పించాను. ఇది క్వీపర్ అండి. ఇది మామూలు టేబుల్ రోజ్ అండి. ఇవి కాశీరత్నం పూలు అంటారండి, కాశీరత్నం పూలు అండి. కాశీరత్నం మొక్కలు ఇప్పుడు పూజకి కోసేసామండి, పువ్వులు లేవు. ఇది కూడా బటర్ఫ్లై ప్లాంటేనండి, ఇది కూడా బటర్ఫ్లై ప్లాంటే. ఇది కూడా ఇంకా హ్యాంగింగ్ పాట్స్లో వేసినవి ఇదొక వెరైటీ అండి, నాకు పేర్లు అంతగా తెలియవండి. ఇది మనీ ప్లాంట్ అండి. ఇది కూడా ఏదో కలర్ఫుల్గా ఉంటుందండి మొక్కలు, నాకు అంత పెద్ద పేర్లు తెలియదు. ఇది కూడానండి. ఇది కలవ మొక్కలండి, వాటర్ లిల్లీ అంటారు కదండి, కలవ మొక్కలండి ఇది ఒక కలర్ అండి, అవి ఒక కలర్ అండి. ఇది లాస్ట్ ఇయర్ పూసే కానీ ఈ సంవత్సరం సరిగా పుయ్యలేదండి ఇవన్నీ. ఇది కూడా శంఖం పూలు అంటారు కదా, అపరాజిత అంటారు, అదే అందులో బ్లూ కలర్ అండి. ఇది కూడా ఒక రకం మందారండి. ఇది నిన్న వైజాగ్ నుంచి తీసుకొచ్చానండి, చిన్న రోజు అంటారు, చిన్న రోజు టైప్లో ఉంటాయండి ఫ్లవర్స్. దీని పేరు కూడా నాకు అంత ఐడియా లేదు. ఇది కూడా హ్యాంగింగ్ పాట్లో వేసుకునేదండి. ఇది కూడా మనీ ప్లాంట్లో ఇదో టైపు ఏదో అంటారండి, ఇది కూడా ఈ టైపు నిన్న వైజాగ్ నుంచి తీసుకొచ్చామండి. ఇది కూడా ఇది పెన్సిల్ ప్లాంట్ అంటారు కదండి, పెన్సిల్ ప్లాంట్ అండి. ఇది యాలకుల మొక్క అండి. ఇది యాలకుల మొక్క అండి. ఇక్కడ మొన్ననే వేసామండి, ఇది కూడా మన వైజాగ్ నుంచి తీసుకొచ్చి వేసామండి. ఇది రాకీ ఫ్లవర్ అంటారు కదండి, అందులో రెడ్ అండి. ఇది మ్యాండ్విల్లా అండి, వైట్ అండి. ఇది మ్యాండ్విల్లా, ఇది కూడా మొన్ననే వేసామండి. ఇవి ఒక రకం కలర్స్ అండి, ఇవి కూడా వీటి పేరు కూడా నాకు అంత ఐడియా లేదు, తెలుసుకుంటానండి, తెలుసుకుని చెప్తాను మీకు. నమస్తే అండి, నేను మీనాక్షి క్రియేటివ్స్ ఛానల్ అండి నాది. అందరూ కూడా కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మా కొత్త నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. రేపు మళ్ళీ మిగతా గార్డెన్ టూర్ మళ్ళీ రేపు చూపిస్తానండి. ఓకే, నమస్తే అండి.